హరే కృష్ణ. బలరాముడు మనకి శ్రీకృష్ణుని అన్నయ్య అని తెలుసు కదా! అతని ముఖ్యమైన లక్షణం ఏమిటో తెలుసా? అతని బలం. ఆయన తరచుగా నాగలి పట్టుకొని ఉండేలా చూపిస్తారు కదా! బలరాముడు కేవలం శారీరకంగా బలవంతుడే కాదు, ఆధ్యాత్మిక బలం కూడా కలిగి ఉంటాడు. ఆధ్యాత్మిక బలం వలన మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి, ధైర్యంగా నిలబడడానికి సహాయపడుతుంది. బలరాముడు కృష్ణుని సేవ చేయడంలో చాలా ఆనందాన్ని పొందుతారంట. ఆయన కేవలం ఒక రూపంలోనే కాకుండా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే మరో 4 రూపాల్లోనూ ఉండి కృష్ణునికి సహాయపడుతూ ఉంటారంట. బలరాముడు జన్మించినప్పుడు గర్గముని నందమహారాజుతో ఈ శిశువు తన అద్భుత లక్షణాలతో అందరికీ ఆనందం తీసుకొస్తారని చెప్పారంట. అలాగే తన బలానికి కారణంగా ఆయన బల అని పిలువబడతారని, అలాగే యదువంశాన్ని నందమహారాజు వంశాన్ని కలిపారు కనుక సంకర్షణ అని పిలువబడతారని చెప్పారంట. యదువంశానికి నందమహారాజు వంశానికి పితామహుడు ఒక్కరేనంట. కానీ నందమహారాజు వైష్ణవ వంశానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటారు. వసుదేవుడు క్షత్రియ వంశానికి చెందిన స్త్రీని వివాహం చేసుకుంటారు. బలరాముడు ఈ 2 వంశాలని కలిపినందున ఆయనని సంకర్షణ అని పిలుస్తారంట.